నమస్తే. నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో ఐపీఓలు మంచిదా? అంటే ప్రీ మార్కెట్. ఐపీఓలో మళ్ళీ ప్రీ ఐపీఓ, ఐపీఓ, సెకండరీ మార్కెట్. ఏది మంచిది అనేది. అంటే రెండిటికి తేడాలు చెప్తాము. దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవాలి. ప్లస్ పాయింట్లు, మైనస్ పాయింట్లు చూడాలి. ఎలా చూడాలి ఏంటిది అనేది చూద్దాం. జనరల్‌గా ఐపీఓ అంటే ఏందంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్. ఫస్ట్ టైము కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి మనకి ప్రజలకి కంపెనీ వాళ్ళ వాటా తగ్గించుకొని మనకి షేర్లను అమ్మే పద్ధతి ఐపీఓ అంటారు. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్. జనరల్‌గా ఇవన్నీ కూడా ఏంటంటే ఒక సంస్థ ఏదైతే ఉందో ముందు ప్రీ ఐపీఓ ఒకటి ఉంటుంది. అంటే ఐపీఓకి రాకముందే ప్రీ ఐపీఓ. ఇప్పుడు ప్రజెంట్ ఈ మధ్య కాలంలో చాలామంది అవేర్నెస్ రావటం, చాలామంది అవి ప్రీ ఐపీఓకి అమ్మటం. ఒకప్పుడు ప్రీ ఐపీఓ సరిగ్గా తెలవకపోయేది. ఇప్పుడు డీమ్యాట్లు, అవేర్నెస్ పెరగటం, మ్యూచువల్ ఫండ్స్, ఇన్స్టిట్యూషన్లు, యాంకర్ ఇన్వెస్టర్సు వాళ్ళందరూ ఎవరెవరు ఉంటారు దానికి తగ్గ ఇన్ఫర్మేషను తెలవటంతో చాలామంది కూడా కొనుక్కోవటం కానీ, ప్రీ ఐపీఓ మార్కెటింగ్ చేయటం కానీ, ఈ లీడ్ మేనేజర్స్, కో లీడ్ మేనేజర్స్, బ్యాంకర్సు, రెండోది కంపెనీ వాళ్ళ ప్రమోటర్సు, డైరెక్టర్సు వాళ్ళ ద్వారా వాళ్ళ కోటా నుంచి వాళ్ళ షేర్లోంచి వాళ్ళు ప్రీ ఐపీఓకి అమ్ముకోవటం, మళ్ళీ ఐపీఓకి వచ్చే టైంకి మళ్ళీ ఇప్పుడు షేర్లు ట్రేడ్ అవ్వటం. ఈ ఐపీఓ ఏంటిదంటే పబ్లిక్ అనమాట. అప్పటిదాకా 4 ఉంటుంది. ఫస్ట్ ఇండివిజువల్గా ప్రొప్రైటర్ ఫర్మ్, తర్వాత పార్ట్నర్షిప్ ఫర్మ్, తర్వాత ప్రైవేట్ లిమిటెడ్ ఫర్మ్, తర్వాత పబ్లిక్ లిమిటెడ్ ఫర్మ్. ఈ పబ్లిక్ లిమిటెడ్ ఏదైతే అయిద్దో వాళ్ళు ఏం చేస్తారు, ముందు వాళ్ళు ఎవరైతే పబ్లిక్ లిమిటెడ్గా మారుతారో ముందు ఆ కంపెనీ వాళ్ళ ఎంప్లాయీస్, వాళ్ళ యొక్క డైరెక్టర్లు అంటాం, వాళ్ళందరూ షేర్ హోల్డర్స్, ఫౌండర్స్ అంటారు. వాళ్ళే ఫౌండర్ అంటే ఏంది, ప్రప్రథమంగా కంపెనీ ప్రమోటర్స్ అంటారు వాళ్ళని, బిగినర్స్ అంటారు వాళ్ళని. ఎవరైతే కంపెనీ ప్రమోట్ చేసారో వాళ్ళు ప్రమోటర్స్ అంటారు. వాళ్ళు వాటా తగ్గించుకొని మనకి షేర్లని అమ్ముతారు ఐపీఓలో. వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్గా ఈ ఐపీఓకి వచ్చేటప్పుడు వాళ్ళ యొక్క బిజినెస్ ఏం జరుగుతుంది దాన్ని అంతా ప్రాస్పెక్టస్ ప్రొఫైల్ అంతా కూడా సెబీకి ఫైల్ చేసి వాళ్ళు సెబీ నుంచి అప్రూవల్ తీసుకొని వాళ్ళు మనకి ఐపీఓ ద్వారా మన మార్కెట్లోకి వచ్చేసి మన పెట్టుబడిని సేకరిస్తారు. అంటే ఒక కంపెనీ మేము పెట్టాము, మేము ఇంత సంపాదిస్తున్నాము, ఇంత అనేది ఉంది, మీరు కూడా మా కంపెనీలో వాటా కనుక తీసుకోగలిగితే మీకు ఈ షేర్ ఈ రేటుకి ఇస్తాము అని చెప్పేసి ఒక ఆఫర్ అనమాట. ఇక మనం ఏంటిది, పార్ట్నర్షిప్ మాదిరే. పార్ట్నర్షిప్ అంటే ఏంది, పెట్టుబడి పెట్టడం, లాభాలన్నమాట. ఇదేంటిది, షేర్ అంటే వాటా. ఆ కంపెనీలో మనం వాటా అంటే ఐపీఓ ద్వారా కొనుక్కొని అలాట్మెంట్ కనుక వస్తే మనకు కూడా ఆ కంపెనీ లాభాలు వచ్చినా నష్టాలు వచ్చినా మనమే అనమాట. అంటే లాభం వస్తే మనకి ధర పెరుగుతుంది, నష్టం వస్తే ధర తగ్గుద్ది. అంటే నీ షేర్ ప్రైస్ పడిపోద్ది. అయితే మిగిలిన బిజినెస్కి దీనికి ఇక్కడ ఎక్కడ వస్తుంది అంటే, మిగిలిన మార్కెట్లో ఏదైతే మనము వాటా తీసుకుంటామో ఒకవేళ నష్టం వచ్చినా కానీ భరాయించాలి. ఇక్కడ నష్టం అంటే వేరే ఏం లేదు, షేర్ ధర పడిపోతుంది సింపుల్గా. ఇక మనం ఏం వేరే తీసుకొచ్చి ఇచ్చే అంత ఏమి ఉండదు. ఇక మనం కొనుక్కున్న తర్వాత షేర్ పెరిగిందా ఓకే, తగ్గిందా అంటే లాభం వచ్చి బాగా పెరిగింది ఓకే, తగ్గింది అనుకోండి నీ పైసలు అంతటితోటే పోయినట్టు తప్ప నువ్వు ఎక్స్ట్రా ఇవ్వక్కర్లే. ఇక తర్వాత ఇది బయట పెట్టుబడిదారుల నుంచి కంపెనీ వాళ్ళు తీసుకోవటం. ఇక సెకండరీ మార్కెట్ అంటే ఏమి లేదు. ఇక ఒకసారి పబ్లిక్ ఇష్యూ అయిపోయిన తర్వాత, లిస్ట్ అయిన తర్వాత ఇక కంపెనీతోటి పని లేదు. ఇక బయట వాళ్ళే కొనుక్కోవటం, కొనుక్కోవటం. ఇంకా మార్కెట్ని బట్టి అప్ అండ్ డౌన్, మార్కెట్లో న్యూస్ని బట్టి, కంపెనీ యొక్క స్థితిగతులని బట్టి, సపోజ్ ఈ వార్ అని అంటే ట్రేడ్ వార్ అని ఏదో ఒక న్యూస్ తోటి మార్కెట్లో పెరుగుతుండొచ్చు. దానికి ఏమైనా ఆర్డర్స్ వస్తే ఆ కంపెనీకి సంబంధించి అదంతా సెకండరీ మార్కెట్ అంటాం. అంటే ఇప్పుడు సెకండరీ మార్కెట్లో అంటే ఒడిదుడుకులు ఉంటాయి అనేది చాలామంది. ఐపీఓలో ఒడిదుడుకులు ఉండవు, ఐపీఓ అయితే మంచిగా ఉంటుంది అనేది ఉంది. కానీ అది ఎలా ఏంటిది అనేది చూద్దాం. అయితే సపోజ్ ఇప్పుడు ప్రీ లిస్టెడ్ అంటే ఎక్స్చేంజ్లో ట్రేడ్ అయ్యేదాన్ని లిస్టెడ్ షేర్ అంటాం. దాన్నే సెకండరీ మార్కెట్లో అంటాం. ప్రీ లిస్టెడ్ అంటే లిస్ట్ కాకముందే కొనుక్కునేది, అది ప్రీ ఐపీఓ. మళ్ళీ అదే ఐపీఓ పబ్లిక్ ఇష్యూకి వచ్చిన తర్వాత మళ్ళీ మార్కెట్లో ట్రేడ్ అయ్యేదాన్ని లిస్టెడ్ అంటారు. అంటే ఎక్స్చేంజ్లో ట్రేడ్ అయ్యేదాన్ని లిస్టెడ్ అంటాం. ఇక మనం ఏం చేయాలిగా, ఇప్పుడు ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి అంటే ఐపీఓ అయితే మొట్టమొదటిసారి కంపెనీ వాళ్ళు పబ్లిక్కి ఇస్తారు. అయితే దాంట్లో ఎవరెవరు ఉంటారు, వాళ్ళ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళు ఎవరైతే ప్రమోటర్స్ ఉంటారు వాళ్ళు ఉంటారు, లేకపోతే యాంకర్ ఇన్వెస్టర్స్ వాళ్ళందరూ షేర్ తోటి వాళ్ళు పెట్టుబడి చేసి నడుస్తుంది. అప్పుడు మళ్ళీ ఏం చేస్తారు, వాళ్ళు మనకి షేర్లు అమ్మినాక వాళ్ళ వాటా తగ్గించుకొని అప్పుడు పైసలు జమ అవుతాయి వాళ్ళకి. అవి ఏం చేస్తారు, బిజినెస్ డెవలప్మెంట్కి కానీ, ఏమన్నా వాళ్ళ పాత ఏమన్నా అప్పులు గిప్పులు ఉంటే అవి తీర్చడానికి కానీ, లేకపోతే గ్రోత్ అంటే బిజినెస్ని డెవలప్ చేయడానికి ఈ ఫండ్స్ని వాడుకుంటారు. ఇప్పుడు స్టాక్స్ అనేది ఏంటిది, షేర్లు అనమాట. ఈ షేర్లు ఏదైతే ఉన్నాయో
ఇప్పుడు మన మార్కెట్ని బట్టి అవి కూడా ప్రీ ఐపీఓలో హై లోలు ఉన్నాయి. మళ్ళీ ఒకవేళ మార్కెట్ బాగా పడ్డప్పుడు అవి తక్కువ ధర దొరుకుతాయి. మార్కెట్ బాగా పెరిగితే ఆ ప్రీ ఐపీఓ షేర్లు కూడా ఐపీఓలు కూడా ఎక్కువ రేటుకి వస్తాయి మార్కెట్లోకి. మళ్ళీ కనుక మార్కెట్ పడిపోయింది అనుకోండి, అవి ఇచ్చిన రేటు కంటే కూడా తక్కువ వస్తాయి, ఐపీఓ ఇచ్చిన దాని కంటే కూడా తక్కువకి వస్తాయి. అంటే ఏంది, డిమాండు సప్లై మాదిరే, ఇది కూడా ఎకనామిక్సే. డిమాండ్ సప్లై మాదిరే ఈ షేర్ కూడా పెరగటమా తగ్గటమా అనేది కూడా ఉంటుంది. అయితే ఎక్కువ శాతం జనరల్గా ఏంటంటే ఐపీఓ అనేది ఎక్కువ మంది ఆశిస్తారు. ఐపీఓలో ఏం జరుగుద్ది అంటే ఫస్ట్ సెబీకి అప్లై చేయాలి, సెబీ నుంచి అప్రూవల్ తీసుకుంటారు. అప్రూవల్ తీసుకున్నాక వీళ్ళు మనకి పబ్లిక్కి షేర్లు వస్తాయి. సెకండరీ మార్కెట్ అంటే ఇంకా సెకండరీ మార్కెట్ ఇప్పుడు సపోజ్ టీసీఎస్ అనుకోండి, ఇన్ఫోసిస్, రిలయన్స్, ఎల్ఎన్టీ, ఏవైతే జిందాలు, ఇట్లా ఏవైతే కంపెనీలు ఉన్నాయి ఎప్పుడో ఒకసారి పబ్లిక్ ఇష్యూ వచ్చేసినాయి, ఇంక ఇప్పుడు లేవు. కానీ మార్కెట్లో కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు, చిన్న అమౌంట్ ఉన్నా కానీ కొనుక్కోవచ్చు, ఒక షేర్ అయినా కొనుక్కోవచ్చు. సపోజ్ ఇప్పుడు 100 రూపాయల షేర్ ఉంది అనుకోండి, ఒక షేర్ కొనుక్కుంటే 100 రూపాయలే పెట్టుబడి. 20 రూపాయల షేర్ ఉంది అనుకోండి, ఒక షేర్ కొనుక్కుంటే 20 రూపాయలే పెట్టుబడి. అది సెకండరీ మార్కెట్ అంటాం. ఈ సెకండరీ మార్కెట్లో ఏంటిది అంటే ఎనలిస్టులు ఉంటారు, టీవీలు ఉంటాయి, ఛానల్స్ ఉంటాయి, పేపర్లు ఉంటాయి, మ్యాగజైన్లు ఉంటాయి, ఆ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్లు, బ్యాలెన్స్ షీట్లు, ఈ డేటా అంత ఉంటుంది. అదే ఐపీఓలో ఏముంటుంది, కంపెనీకి సబ్మిట్ చేసినటువంటి ప్రాస్పెక్టస్ ప్రొఫైల్ ఉంటుంది. అది ఒక విధంగా హెల్ప్ అవుతుంది. కానీ ఫ్యూచర్లో అలా ఉండాలని ఏం లేదు. అది ఇంకా ఎక్కువ తక్కువ అంటే మ్యానిపులేషన్ ఉంటుంది. రెండోది ఐపీఓలో మార్కెట్ను బట్టి స్థితిగతులు ఉంటాయి. తర్వాత అది ఇంకా గ్రోత్ ఉండొచ్చు, లేదు అనుకుంటే అది అక్కడితోటి కొంచెం హై ప్రైస్లో మనకి ఐపీఓకి వచ్చిన తర్వాత బిలో ప్రైస్ కూడా అయింది, అంటే ఐపీఓ ఇచ్చిన ధర కంటే కూడా కిందికి వస్తుంది. అయితే జనరల్గా ఏంటంటే ఈ రిస్క్ ఏదైతే ఉందో బ్రాండ్ వాటికైతే ఏం కాదు, రిస్క్ పెద్దగా ఏమి ఉండదు. కానీ అలాట్మెంట్ రావు. అంటే ఏంది, ఒక గ్రూప్ నుంచి కానీ ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ మధ్య కాలంలో హెచ్డిబి వచ్చింది, హెచ్డిఎఫ్సి వాళ్ళది. అంటే ఏంది, అదొక బ్రాండ్. అయితే అంతకుముందు ప్రీ ఐపీఓలో చాలా ఎక్కువ రేటుకి అమ్మిండ్రు అది. ఇప్పుడు మార్కెట్ డౌన్ అయ్యేటప్పటికి తక్కువ రేట్లోనే ఐపీఓకి రావడం జరిగింది. అది ఎప్పుడైనా కానీ ప్రీ ఐపీఓలోనే ఎక్కువ ఉంటుంది, ఐపీఓ తక్కువ ధరకే వస్తుంది. సపోజ్ ఇప్పుడు అంతకుముందు టాటా టెక్నాలజీస్ ఉంది, టాటా టెక్నాలజీస్ ప్రీ ఐపీఓకి ఐపీఓ అయిన తర్వాతకి చాలా తేడాలు వస్తాయి. ఇక మన పని ఏంటిదిగా ఇవన్నీ అబ్జర్వ్ చేసి జనరల్గా ఐపీఓలో బ్రాండ్ షేర్లు కనుక ఐపీఓలో మీరు కనుక కొనుక్కుంటే కొన్నాళ్ళకి మంచి రేట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే అక్కడ పెద్దగా డీటెయిల్స్గా ఉండవు, ఎందుకంటే ఆ డీటెయిల్స్ తోటి వాళ్ళు ఐపీఓకి వస్తారు. కానీ ఐపీఓ వచ్చిన తర్వాత మళ్ళీ లైవ్లో ఏదైతే పర్ఫార్మెన్సే మెయిన్, అంటే క్వార్టర్లీ రిజల్ట్స్, వాళ్ళ యొక్క సేల్స్, ఆర్డర్స్ని బట్టి. ఎందుకంటే ఫండ్స్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ బిజినెస్ పెరుగుతుంది. కానీ ఐపీఓలోనే ఎక్కువ రేట్ వచ్చింది అనుకోండి, తర్వాత ఒక్కోసారి బిలో ఐపీఓ కూడా వస్తుంది, అంటే ధర తక్కువ. అందుకని అదొకటి గమనించాలి. తర్వాత ఈ ఏవైతే ప్రీ ఐపీఓ కానీ ఐపీఓలో కానీ ఎవరైతే ఎక్కువ శాతం, అంటే దీంట్లో రెండు ఉంటుంది, రిటైలు, హెచ్ఎన్ఐ. రిటైల్ అంటే చిన్న చిన్న ఇన్వెస్టర్లు, హెచ్ఎన్ఐ అంటే హై నెట్వర్త్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్. 2 లక్షల్లో పెట్టే వాళ్ళందరినీ మనల్ని అందరినీ చిన్న ఇన్వెస్టర్లు అంటారు. పెద్ద ఇన్వెస్టర్లు అయితే 10 లక్షల వరకు. మళ్ళీ దాంట్లో కూడా రెండు, స్మాల్ హెచ్ఎన్ఐ, బిగ్ హెచ్ఎన్ఐ. అంటే 10 లక్షల లోపు ఒకటి, 10 లక్షల తర్వాత వాళ్ళు ఒకటి, మళ్ళీ యాంకర్ ఇన్వెస్టర్స్ ఒకటి. 3 కోటాలు ఉంటాయి అన్నట్టు ఐపీఓలో. అందుకని మంచి కంపెనీలు అయితే అలాట్మెంట్ రావు, ఓవర్ సబ్స్క్రైబ్ అంటారు. ఓవర్ సబ్స్క్రైబ్ కనుక బాగా అయిందనుకోండి, అలాట్మెంట్ రాదు అంటే రేట్ ఎక్కువ వస్తుంది. అలాట్మెంట్ అన్నీ వచ్చింది అంటే సబ్స్క్రైబ్ కాలేదు అంటే బిలో పార్ అయిపోతాయి. అవన్నీ బాగా చూడాలి. అయితే ఇవన్నీ కూడా డిమాట్లోనే జమ అవుతున్నాయి ఇప్పుడు. ఐపీఓలు కానీ, ప్రీ ఐపీఓలు కానీ, సెకండరీ మార్కెట్ కానీ, అంత ట్రాన్సాక్షన్స్ ఏవైతున్నాయో అన్ని డిమాట్లోనే జరిగిపోతాయి. ఇక తర్వాత ఈ ఐపీఓ ఏదైతే ఉందో ఒక లిమిట్ టైం ఉంటుంది, ఆ టైంలోనే మనం అప్లై చేయాల్సి ఉంటుంది, ఆ టైంలోనే అవుతుంది. కాబట్టి ఒక్కోసారి ఏమవుతుంది, మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు మంచి కంపెనీలు కూడా ఐపీఓలు మంచిగానే తొందరగా అన్ని అలాట్మెంట్ వస్తాయి. మార్కెట్ బాగా హైలో ఉన్నప్పుడు బాగలేని కంపెనీలు ఎక్కువ ధరకు వచ్చి తర్వాత బిలో పార్ కూడా అవుతాయి. మనం అవి కొంచెం చూసుకోవాలి. అయితే సెకండరీ మార్కెట్కి ఏముండదు, మన వాల్యూని బట్టి, కంపెనీని బట్టి, రేట్ని బట్టి, ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ని బట్టి అవి ధరలు హెచ్చు తగ్గులు ఉంటాయి. అప్పుడు మనం అవి చూసుకొని కొనుక్కోవడానికి ఉంటుంది. అయితే ఇది ఏంటిదంటే ఐపీఓలో ఒక రేంజ్ ఉంటుంది, అందరికీ ఒకటే రేట్ ఇస్తారు కాబట్టి సేఫ్ అని అనుకుంటాం. కానీ వాల్యూ కనుక ఉంటే సేఫే. అయితే మార్కెట్ను బట్టి అవి కూడా ధరలు ప్రీమియం కలెక్ట్ చేస్తాయి బాగా. అదే సెకండరీ మార్కెట్లో ఏమవుతుంది, మార్కెట్ హెచ్చు తగ్గులకు లోన్ అవుతాయి. అంటే ధరలను బట్టి, మార్కెట్ని బట్టి, ఆ కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి, కంపెనీకి ఆర్డర్ని బట్టి, కంపెనీకి ఏదన్నా సెక్టార్లో కానీ ఏదన్నా బోనస్లని అంటే గుడ్ న్యూస్ ఉంటాయి, వాటిని బట్టి దానితోటి ఆ షేర్లు ఆ సెకండరీ మార్కెట్లో పెరిగి ఉంటాయి. అయితే జనరల్గా ఏంది,
కొంతమంది ఉంటారు ఇవన్నీ మనం సెకండరీ మార్కెట్లో అంటే కొన్న తర్వాత తగ్గొచ్చు పెరగొచ్చు అదంతా రిస్క్ ఎందుకు, ఐపీఓ అయితే సేఫ్ ఉంటుంది అని అనుకుంటారు. కానీ ఐపీఓలో కూడా గ్రే మార్కెట్ ప్రీమియం అని ఒకటి ఉంటుంది. ఆ గ్రే మార్కెట్ ప్రీమియం కనుక ఫాలో అవ్వగలిగితే ఓకే, ఆ గ్రే మార్కెట్ ప్రీమియం చిత్తూరు గారిలో ఉంటుంది. గూగుల్కి వెళ్ళి గ్రే మార్కెట్ ప్రీమియం మనం ఏదైతే కంపెనీ అప్లై చేయదలుచుకున్నామో దాని మీద క్లిక్ చేస్తే అది చూపిస్తుంది. ఇవన్నీ కూడా మీకు అంటే ఐపీఓకి సెకండరీ మార్కెట్కి ఉన్నటువంటి తేడా, మనం స్టాక్స్ ఎంచుకోవాలన్నా ఐపీఓ ఎంచుకోవాలన్నా అనేది ఇక కొంచెం అవగాహన వస్తే రెండు కూడా చేసుకోవచ్చు. ఐపీఓ చేసుకోవచ్చు, సెకండరీ మార్కెట్ చేసుకోవచ్చు. ఇదంతా మీకు అవేర్నెస్ ఎడ్యుకేషన్. ఇంకా మీరు దయచేసి నాకు కాల్ చేయవద్దు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెడితే మనం తర్వాత డిస్కస్ చేయొచ్చు. థ్యాంక్ యూ. సెలవు.